Good morning to everyone. Today I would like to discuss the paper Numerical Analysis in 4th semester. In this lecture, we have to discuss most important theorem, monotonic sequence theorem. Before we discuss this theorem, we have to know what is monotonic sequence, what is monotonically increasing sequence, what is monotonically decreasing sequence. Already we have to discuss in previous class what is monotonic, what is a monotonic increase, what is monotonic decrease sequences. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మోనోటానిక్ సీక్వెన్సెస్ అంటే ఏంటో. మీరు ఆ క్లాస్ చూడకుండా ఈ థీరం వింటే కనుక థీరం ఏమీ అర్థం కాదండి. సో బిఫోర్ seeing this video, we have to go and search previous class. So I would like to discuss briefly in this theorem. It is very important in your SEM exam. So please listen carefully. What is the theorem statement? Here the theorem statement is a monotonic sequence is convergent if and only if it is bounded. ఏమి ఇచ్చారంటే మనకి మోనోటానిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుందా అనేది ఇచ్చారు. దీన్ని వేరేలా కూడా అడగచ్చండి. అలాగే వేరే మోడల్ ఏంటంటే Sn is bounded increase sequence if and only if limit Sn supremum Sn n belongs to n లేకపోతే సీక్వెన్స్ Sn is bounded increases అని ఒక కండిషన్ సుప్రీమంతో ఒక కండిషన్ ఇచ్చి ఇన్ఫిమమ్తో ఒక కండిషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటారండి. అలా అయినా అడగచ్చు, ఇలా అయినా అడగచ్చు. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలండి ఈ థీరంని? ఫస్ట్ మనకి తెలుసండి, ముందు థీరమ్స్ చేసాం. ఏంటి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ ఏ బౌండెడ్ సీక్వెన్స్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుందని తెలుసు. కానీ ఇక్కడ ఎడిషనల్గా ఏమి ఇచ్చారు? ఆల్రెడీ 2 మనకి తెలుసు, కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుందని తెలుసు. కానీ ఇక్కడ మోనోటానిక్ సీక్వెన్స్ అనేది ఒకటే యాడ్ చేశారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మోనోటానిక్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ సీక్వెన్సెస్ తెలిస్తే ఈజీగా ఈ థీరం అనేది సాల్వ్ చేసేయచ్చు. సో దానికోసం నేను ఎలా సాల్వ్ చేస్తున్నానంటే, Sn be a monotonic sequence. ఒక సీక్వెన్స్ అనేది అంటే ఒక సీక్వెన్స్ నేను మోనోటానిక్ సీక్వెన్స్ కింద తీసుకున్నాను. దాని నుంచి మనం ఏం చేయాలి? we have to prove that sequence ఏది మోనోటానిక్ సీక్వెన్స్ తీసుకున్నాం కదా, దాన్ని ప్రూవ్ చేస్తున్నాను. ఏమని? Sn is convergent అంటే ఆ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్. ఎందుకంటే మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అనేది తెలుస్తుంది. సో దాని ద్వారా నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం we have to prove that sequence Sn is convergent if and only if Sn is bounded. సీక్వెన్స్ S అనేది కన్వర్జెంట్ అయితే if and only if అదేమవుతుంది? బౌండెడ్ అవుతుందని మనకి తెలుసు. సో దాన్ని ఇక్కడ రాస్తున్నాము. సపోజ్ Sn is convergent. సపోజ్ అని S అనేది కన్వర్జెంట్ అనేది సీక్వెన్స్ మేము తీసుకున్నాము. Now we have to prove that every convergent sequence is bounded. మనం ఆల్రెడీ తెలుసండి. ఏంటి? మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇది ఇంపార్టెంట్ థీరం అని కూడా చెప్పాను. ఏంటి మనకు తెలిసింది ఇక్కడ రాశాను. ఏంటి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఏంటండి? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అంటే మనకి బౌండెడ్ అనేది కన్వర్జెంట్ అవుతుందని అని ఆ కండిషన్ అంటే స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాశాను. అప్పుడు ఏమవుతుంది? కన్వర్జెంట్ అయితే సీక్వెన్స్ అనేది బౌండెడ్ కూడా అవుతుంది కదా. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది. కానీ ఎవ్రీ
సో దాని ప్రకారంగా నేను ఏం చేశాను, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అనేది రాశాను. నెక్స్ట్ కన్వర్జెంట్ బౌండెడ్ అయితే సీక్వెన్స్ అనేది కూడా బౌండెడ్ అవుతుందని ఎగ్జాంపుల్తో కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని ప్రకారంగా సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. సీక్వెన్స్ ఎస్ అనేది ఏమవుతుంది, బౌండెడ్ అనేది అవుతుంది. సో ఇప్పటి వరకు క్లియర్. మనం కాన్వర్స్ ఏం ప్రూవ్ చేయాలి, సపోజ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. అయితే సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్ అండ్ బౌండెడ్ బిలో అంటే ఏంటి, సీక్వెన్స్ ఎస్ అనేది బౌండెడ్ గా మనం చూపించాలంటే మోనోటానిక్ డెఫినేషన్ ప్రకారం సీక్వెన్స్ అనేది బౌండెడ్ అబోవ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ బౌండెడ్ బిలో అనేది కూడా అవ్వాలి. ఏంటండి, మోనోటానిక్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని చూపించాలంటే బౌండెడ్ అబోవ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ బౌండెడ్ బిలో కూడా అవ్వాలి. అదే రాశానండి. సీక్వెన్స్ ఎస్ అని బౌండెడ్ అయితే మనకి అప్పర్ బౌండ్ అవుతుందంటే బౌండెడ్ అబోవ్ అవుతుంది, బౌండెడ్ బిలో అవుతుంది. ఇక్కడ మోనోటానిక్ చూసుకున్నట్లయితే ఎయిదర్ మోనోటానికల్లీ ఇంక్రీజ్ అంటే బౌండెడ్ అబోవ్ బౌండెడ్ బిలోని మోనోటానిక్ లో చెప్పాలంటే మోనోటానికల్లీ ఇంక్రీజెస్ ఆర్ మోనోటానికల్లీ డిక్రీజ్ అని రాస్తాము. అంటే బౌండెడ్ అంటే మనకు తెలుసు, బౌండెడ్ అబోవ్ బౌండెడ్ బిలో ఉంటే దాన్ని బౌండెడ్ అని మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, మోనోటానికల్లీ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి దానికి 2 కండిషన్ ఉంది. ఏంటి, అది ఎయిదర్ మోనోటానికల్లీ ఇంక్రీజ్ అవ్వాలి లేకపోతే మోనోటానికల్లీ డిక్రీజ్ అనేది అవ్వాలని చూపించాలి. అప్పుడు అది మోనోటానిక్ సీక్వెన్స్ అనేది అవుతుంది. దానికోసం నేను బై బౌండెడ్ నుంచి మోనోటానికల్లీ బౌండెడ్ ఎలా చెప్తాము అనేది ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేయాలంటే 2 కేసెస్ అనేది వస్తాయి మనకి. 2 కేసెస్ ఏంటి, ఫస్ట్ మోనోటానికల్లీ ఇంక్రీజ్ అని చూపించాలి, అది ఫస్ట్ కేస్. నెక్స్ట్ మోనోటానికల్లీ డిక్రీజ్ అని చూపించాలి, అది నెక్స్ట్ కేస్. ఫస్ట్ కేస్ 1 ఏంటి, సపోజ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్. సో బౌండెడ్ అబోవ్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. దాన్ని ఏమంటాం, సుప్రీమం కింద డిఫైన్ చేస్తాం. అంటే నేను ఫస్ట్ కేస్ ని ప్రూవ్ చేయడానికి బౌండెడ్ అబోవ్ అని తీసుకున్నాను. బౌండెడ్ అబోవ్ అండ్ విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ నథింగ్ బట్ మోనోటానికల్ ఇంక్రీజింగ్. అంటే ఫస్ట్ కేసులో మనం చెప్పాం కదా ఆల్రెడీ, మోనోటానిక్ ఇంక్రీజ్ అని ప్రూవ్ చేయాలి, నెక్స్ట్ మోనోటానికల్లీ డిక్రీజ్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను బౌండెడ్ అబోవ్ అని తీసుకున్నాను ఒక సీక్వెన్స్ ని. నెక్స్ట్ therefore sequence Sn has supremum అని ఎలా రాశారు మేడం అని మీరు అడగచ్చు. బౌండెడ్ అబోవ్ అంటే దాన్ని ఎలా రాసుకుంటాం, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సుప్రీమం ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ లీస్ట్ అప్పర్ బౌండ్. ఏంటండి, లీస్ట్ అప్పర్ బౌండ్. దాన్ని ఏమనుకుంటున్నానంటే దాని ఒక పాయింట్ ని కే అనుకుంటున్నాను, కే కింద తీసుకుంటున్నాను. దాని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు ఈక్వేషన్ కింద, కే ఈక్వల్ టు సుప్రీమం సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ లో మనకి లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది కంపల్సరీగా ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పాయింట్ నేను ఏమనుకున్నాను, కే అనుకున్నాను. నెక్స్ట్ దెన్ కే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్. ఇక్కడ ఏం చెప్తాము, కే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. అంటే మనం ఒక సీక్వెన్స్ తీసుకున్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ లైన్ తీసుకున్నాం అనుకోండి, మనకి 0 to 1 మధ్యలో ఉన్న నెంబర్స్ ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. ఇది ఒక సీక్వెన్స్ లో ఉన్న నెంబర్స్ 0 to 1 కింద తీసుకున్నాం. మనకి ఇక్కడ ఒక పాయింట్ అనేది ఉంటుంది, దాన్ని మనం ఆల్రెడీ కే అనుకున్నాం కదా. కే అంటే ఇటు ఉన్న టర్మ్స్ ఏమవుతాయి అంటే కే అనే వాల్యూ ఎలా ఉంటుంది, మైన్యూట్ వాల్యూ కింద ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ఎప్సిలాన్ అంటే ఇట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది ప్లస్ ఎప్సిలాన్. సో దానికోసం అంటే అప్పర్ బౌండ్ అంటే ఏంటి, మనకి హైయెస్ట్ వాల్యూస్. సో దానికోసం నేను ఏమంటున్నాను, దెన్ కే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఎన్ అప్పర్ బౌండ్ కదండి. కే మైనస్ ఎప్సిలాన్ అనేది పెద్ద వాల్యూ కాదు కాబట్టి దానికి ఏమన్నా నాట్ ఎన్ అప్పర్ బౌండ్ కింద చెప్తున్నాను.
నెక్స్ట్ ఏంటి, దేర్ ఎగ్జిస్ట్ బై ద కన్వర్జెన్స్, దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus any positive number such that sm అంటే ఇచ్చిన ఆయన తీసుకున్న ఫంక్షన్ నేను ఏమనుకుంటున్నాను, sm గ్రేటర్ దాన్ k మైనస్ 1 అంటే మనం తీసుకున్నది వచ్చిన దానికన్నా పెద్దగా ఉంటుంది. ఏంటండి ఇది, ఇదేమన్నా అప్పర్ బౌండ్ కాదన్నో, అంటే అప్పర్ బౌండ్ అంటే మనకి పెద్ద వాల్యూ కావాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ sm అనేది 2 అయితే k మైనస్ 1 అనేది ఏమవుతుంది, మనకి ఎప్సిలాన్ అనేది 1 అవుతుంది. ఎగ్జాంపుల్ కింద 2 లెస్ దాన్ 1, అర్థమైందండి. 2 మైనస్ లెస్ దాన్ అంటే అప్పర్ బౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఊహించుకోవచ్చు, మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు, 2 కింద చేసుకోవచ్చు. సో అలా నేను కండిషన్ అనేది రాశాను. నెక్స్ట్ ఏంటి, therefore Sn is bounded above, దాని ద్వారా అప్పర్ బౌండ్ కాదు కాబట్టి మనకేంటి సీక్వెన్స్ S అనేది బౌండెడ్ above. దాని ద్వారా మనం ఏం రాసుకున్నాం, Sn greater than or equal to Sm less than or equal to k minus 1 అంటే 2 కన్నా సమ్ పాయింట్ ఏమనుకున్నాం కదా, దానికన్నా k మైనస్ అనేది చాలా చిన్న వాల్యూ, అంటే బౌండెడ్ అబౌవ్ కాబట్టి చిన్న వాల్యూ కాబట్టి ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m. సో దాని ద్వారా కండిషన్ అనేది రాసుకున్నాము. నెక్స్ట్ therefore that is Sn greater than k మైనస్ ఎప్సిలాన్. ఈ కండిషన్ ద్వారా అంటే Sm కన్నా ఇది చిన్న వాల్యూ, అంటే దీనికన్నా పెద్ద వాల్యూ కాబట్టి Sn గ్రేటర్ దాన్ k మైనస్ ఎప్సిలాన్ కింద రాసుకోవచ్చు కదా. సో దానికోసం నేను ఇలా రాసుకున్నాను. నెక్స్ట్ ఏంటండి అంటే ఇది ఇలా కూడా రాసుకోవచ్చు కదా, రెసిప్రోకల్ ఈ టర్మ్ సైడ్ తీసుకొస్తే మనకి సైన్స్ అనేది చేంజ్ అవుతుంది కదా. k మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn ఫర్ n గ్రేటర్ దాన్ m, దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాము. నెక్స్ట్ సిన్స్ k is supremum of S sequence Sn, k అనేది సుప్రీమం అని చూపించాలి, అంటే సీక్వెన్స్ Sn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు k కింద తీసుకుంటాం ఫర్ n గ్రేటర్ దాన్ n బిలాంగ్స్ టు n. దీన్ని ఎలా చూపిస్తాం, ఇక్కడ అప్పర్ బౌండ్ కాదని మనం ఒకటి తీసుకున్నాం, ఏంటంటే ఆ పాయింట్ k మైనస్ ఎప్సిలాన్. ఇప్పుడు ఏం చూపించాలి, సుప్రీమం చూపించాలి కాబట్టి Sn లెస్ దాన్ k ప్లస్ c, అంటే ఒక పాయింట్ తీసుకుంటే ఒక లైన్ సిస్టమ్ లో ఎలా తీసుకుంటామని చెప్పాను కదా, l మైనస్ c, అంటే k మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి సమ్ k మైనస్ ఎప్సిలాన్ k ప్లస్ ఎప్సిలాన్ కింద తీసుకుంటాం. ఫస్ట్ కండిషన్ నేను ఏం తీసుకున్నాను, k మైనస్ ఎప్సిలాన్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది, Sn అనేది పెద్ద వాల్యూ, k మైనస్ ఎప్సిలాన్ అనేది చిన్న వాల్యూ కింద మనం సాల్వ్ చేయగలిగాం. ఇప్పుడు ఏం చేయాలి, Sn అనేది గ్రేటర్ దాన్ k కింద చూపించాలి, అంటే మనకి దానికి ఒక కండిషన్ తీసుకున్నాం కదా, ఏంటంటే అది k ప్లస్ ఎప్సిలాన్, అంటే దాన్ని తీసుకున్నాం Sn లెస్ దాన్ k ప్లస్ ఎప్సిలాన్, అంటే Sn అనేది k ప్లస్ ఎప్సిలాన్ కన్నా చిన్నగా ఉంటుందని తీసుకున్నాము. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m, ఫ్రమ్ 1 and 2 కండిషన్ ద్వారా మనం ఇలా రాసుకోవచ్చా సీక్వెన్స్ కింద, అంటే మనకి సీక్వెన్స్ దేని మధ్యలో ఉంది, ఒక పాయింట్ అంటే 2 అనేది 0 1 ఫర్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం, అంటే ఇది చిన్న వాల్యూ, ఇది పెద్ద వాల్యూ, దీనికన్నా పెద్ద వాల్యూ. సో ఇలా రాసుకోవచ్చు కదండి. ఆల్రెడీ మనం కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఇలా రాసుకోవచ్చు కదండి. సో దీన్ని ఎలా రాసుకుంటాం, దీనికి మోడ్ అప్లై చేస్తే ఈ సీక్వెన్స్ కింద రాసుకోవచ్చు కదా, మోడ్ Sn మైనస్ k లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీని ప్రకారం మనకు కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, కండిషన్ ఏంటి, లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు k. ఏంటండి, లిమిట్ n డాష్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు k. అప్పుడు ఏమవుతుంది, సీక్వెన్స్ Sn is convergent to its supremum k, therefore Sn is convergent. ఏంటండి, ఒక సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెంట్ అయింది. ఏం తీసుకున్నాం మనం, ఒక మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అనేది ఒకటి తీసుకుని దాని ద్వారా మనం అది కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయగలిగాం. అంటే ఏంటిది,
మోనోటానిక్ సీక్వెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ కేసులో ఏం చూపించాలి మనం? మోనోటానికల్లీ అంటే బౌండెడ్ బిలో చూపించి నెక్స్ట్ అది ఇంక్రీజ్ అని చూపించాలి కాబట్టి డిక్రీజింగ్ అని చూపించాలి. దాన్ని కూడా మనం సాల్వ్ చేస్తే అది కన్వర్జెంట్ అయితే ఏమవుతుంది? మొత్తం మోనోటానిక్ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బౌండెడ్ కూడా అవుతుంది. సో దానికోసం నేను ఏం చూపించాను సెకండ్ ప్లేస్ లో? సపోజ్ దట్ సీక్వెన్స్ Sn ఈస్ బౌండెడ్ బిలో, సిన్స్ Sn ఈస్ బౌండెడ్ బిలో, అప్పుడు ఏమవుతుంది? బౌండెడ్ బిలో అవుతే ఇన్ఫిమమ్, అక్కడ ఏమైంది? బౌండెడ్ అబోవ్ కాబట్టి సుప్రీమమ్ వస్తుంది, బౌండెడ్ బిలో కాబట్టి ఇక్కడ ఇన్ఫిమమ్ అనేది వస్తుంది. సే ఎల్ ఎలా డిఫైన్ చేస్తాం? అక్కడ కే అనే పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఏం తీసుకున్నాం? ఎల్ అనేది తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఎల్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. మనకి కేస్ 1 వస్తే కేస్ 2 ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. దానికి కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ కేస్ 2 చెప్తున్నామండి. సపోజ్ sequence Sn is bounded below, since sequence Sn is bounded below, only sequence Sn has inherent, say infimum అంటే greatest lower upper bound అనేది ఉంటుంది. దాన్ని L equal to infimum of sequence Sn కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 such that ఏమవుతుందండి? ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ అయితే L అనేది గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఆఫ్ సీక్వెన్స్ Sn. అయితే సీక్వెన్స్ లో ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? మనకి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అనేది ఉంటుంది. సో దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఒకటి తీసుకుంటున్నాను పాయింట్, అదేంటి? L ప్లస్ ఎప్సిలాన్. కేస్ 1 లో ఎలా ప్రూవ్ చేస్తామో సేమ్ కేస్ 2 లో కూడా అలాగే, కానీ అక్కడ ఏం తీసుకున్నాం? అప్పర్ బౌండ్ అని తీసుకున్నాం, ఇక్కడ లోవర్ బౌండ్ అని తీసుకుంటాం. సో L plus epsilon is not a lower bound, అంటే ఎప్సిలాన్ కన్నా అంటే L minus epsilon కన్నా ఇది పెద్దదే కదండి, అందుకని దీన్ని ఏమన్నా నాట్ ఏ లోవర్ బౌండ్, అంటే ఇది కొంచెం పెద్ద వాల్యూ ఆఫ్ సీక్వెన్స్ Sn. There exists M belongs to Z plus such that Sm belongs to అంటే Sn less than అంటే ఇచ్చిన తీసుకున్న సీక్వెన్స్ అనేది లెస్ దాన్ L plus epsilon అవుతుంది. Therefore sequence Sn is bounded below. అంటే ఈ కండిషన్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు? సీక్వెన్స్ Sn అనేది బౌండెడ్ బిలో అని చెప్పొచ్చు. Therefore Sn less than or equal to Sm less than or equal to less than L plus epsilon. ఎలా రాసుకోవచ్చండి? అంటే Sn అనేది less than or equal to Sm అనేది అంటే ఇది చిన్నది దీనికన్నా ఇది చిన్నది దీనికన్నా ఇది కొంచెం పెద్దది, అంటే ఇది పెద్దది ఇది చిన్నది దీనికన్నా Sn అనే సీక్వెన్స్ అనేది చాలా చిన్నది, అందుకని ఈ కండిషన్ అనేది ఇలా రాసాము. ఫర్ ఆల్ n greater than m, ఈ కండిషన్ 3 అనుకుంటున్నాను. L is a lower bound అయితే L is lower bound అయితే this అనేది కూడా lower bound అవుతుంది. ఫర్ ఆల్ L less than Sn అంటే L అనేది సీక్వెన్స్ Sn కన్నా చిన్నది. ఫర్ ఆల్ n greater than m అయితే మనకి ఏమవుతుంది? చిన్నది కాబట్టి మనం కండిషన్ ఉంది కదండి, చిన్నదైతే మనం ఏం రాసుకుంటాం? ఈ సీక్వెన్స్ కన్నా పాయింట్ అనేది చిన్నదైతే రిప్రజెంట్ ఎలా చేస్తాం? L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn. ఫ్రమ్ ఈ టూ కండిషన్స్ ద్వారా మనం ఏం రాసుకోవచ్చు? L minus epsilon less than Sn less than L plus epsilon for n greater than m, which is ఏంటంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఇలా రిప్రజెంట్ చేస్తుంది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ n tends to infinity Sn equal to L. Therefore ఏమవుతుందండి? సీక్వెన్స్ Sn is convergent to its infimum L. అలా కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఫ్రమ్ కేస్ 1 కేస్ 2 ని సాల్వ్ చేసాం కదా. ఫ్రమ్ కేస్ 1 అండ్ కేస్ 2 ఏమవుతుంది? సీక్వెన్స్ S అనేది మోనోటానిక్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. సో ఇలా మనం థియరమ్ ని ప్రూవ్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తారు?
ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ అని చూపించాలి. మనకి ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ థియరం మనం ప్రూవ్ చేసాం, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి దాని ద్వారా? మోనోటానిక్ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అలాగే బౌండెడ్ అవుతుందని చూపిస్తే సరిపోతుంది. అకార్డింగ్ టు మోనోటానిక్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? అది మోనోటానిక్ సీక్వెన్స్ అని చెప్పాలంటే అది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాలి, డిక్రీజ్ అవుతుందని చెప్పాలి. ఇంక్రీజ్ అవుతుందని చెప్పడానికి కోసం నేను కేస్ 1లో ఏం తీసుకుంటానంటే బౌండెడ్ అబోవ్ కింద తీసుకుంటాను, విచ్ ఈస్ నథింగ్ బట్ సుప్రీమం. దాని ద్వారా ఆ యొక్క సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసిన తర్వాత అది కేస్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 2లో మనం బౌండెడ్ బిలో అని తీసుకుంటాం. బౌండెడ్ బిలో అంటే ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఇన్ఫిమం. ఇన్ఫిమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, దాని ద్వారా మనం కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేస్తే ఫ్రమ్ కేస్ 1 కేస్ 2 అంటే మోనోటానికల్లీ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది కాబట్టి అది ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. సో మనం థీరం అనేది అక్కడితో ప్రూవ్ చేసేసినట్లే. కేస్ 1 కేస్ 2ని ప్రూవ్ చేస్తే మనకి సీక్వెన్స్ ఎస్ అనేది మోనోటానిక్ సీక్వెన్స్ ఇస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. సో ఈ థీరంని ఇలా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం వీటి మీద ప్రాబ్లమ్ చేద్దాం. It is very very important, so all are to clearly listening and as well as practice well. Thank you one and all.